ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. వరుసగా మూడో రోజు బుధవారం కూడా గాలి నాణ్యత సూచి 400 పైనే నమోదైంది. నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో చాలా ప్రాంతాల్లో దృశ్యమానత గణనీయంగా తగ్గింది. అందుకే ప్రజలు స్వచ్ఛమైన గాలి కోసం ఆందోళన చెందుతున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం బుధవారం ఉదయం గీతా కాలనీ, లక్ష్మీనగర్ రోడ్, ఏక్యూఐ 413, ఇండియా గేట్, కర్తవ్య పథ్ పరిసరాల్లో 408, ఆనంద్ విహార్ 438, అశోక్ విహార్ 439, చాందనీ చౌక్ 449, ద్వారకా సెక్టార్ 8 422, ఐటీఓ 433, జహంగీర్పూరి 446, ఆర్కేపురం 432, రోహిణి 442గా గాలి నాణ్యత నమోదైంది. ఇంతటి కాలుష్యానికి గురైతే తీవ్రమైన శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 3 చర్యలను అమలు చేయడంలో భాగంగా 5వ తరగతి వరకు విద్యార్థులకు బుధవారం నుంచి హైబ్రిడ్ విధానంలో తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. జీఆర్ఏపీ పేజ్ 3 కింద భద్రతా చర్యలను ముఖ్యమంత్రి రేఖా గుప్తా వేగంగా అమలు చేస్తున్నారు. బుధవారం నుంచి 5వ తరగతి వరకు క్లాసులు ఆన్లైన్లో జరుగుతాయి. పాఠశాలలో హైబ్రిడ్ విధానం అమల్లో ఉంటుందని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తెలిపారు.